చూడబోతే జెప్పునే కర్రెగుట్టలు టూరిస్ట్ జాగా అయ్యేటట్టుందబ్బా. మొన్నటిదాకా అది అన్నలేరియా. దగ్గర పట్ల ఊరోళ్ళే అటు అడుగు ఎట్టకపోతుండే. ఏమంట ఆపరేషన్ కర్రెగుట్టలు చాలు చేసిండ్రో ఆడికెళ్ళి ఇంకో తావులకి వెళ్ళిపోయినరు. పోలీసులు బేస్ క్యాంపులు పెట్టి గుట్టలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పబ్లిక్ మీదికి పోయి వస్తానికి సౌలతులు చేస్తారట, ట్రెక్కింగ్ పెడతారట. ఎందుకంటే అన్నలు లేకుండా అయితాండ్రు మళ్ళా. అన్ని AK-47లే. అడవిలకెళ్ళి వచ్చిన తుపాకులు మరి. ఇవాళ ఇంకో 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు 24 గన్నులతోటి. అందులో 2 మనోళ్ళు సెంట్రల్ కమాండర్లు రాట. కామారెడ్డి జిల్లా ఆరపల్లి నుంచి 24 ఏళ్ల కిందట అన్నలల్లా కలిసిన ఎర్రగొల్ల రవి, మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభంజన్, తతిమొల్లది ఛత్తీస్గఢ్. ర్యాంకులను బట్టి లక్షలకెళ్ళి 5 లక్షల రివార్డులు ఎవలే అలకిచ్చేసిర్రు ఎంబటే. 31 మార్చి 2026 తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం మన ఏరియాకి రావచ్చు, మీరు అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. పోలీసులకు దొరకద్దని కొత్త ఏరియాలకు పంపిస్తే ఆడ ఉండు ఇష్టం లేక లొంగిపోయిరాట. మునం పెట్టి పెద్ద కామ్రేడ్లు ఎన్కౌంటర్ అవ్వడు, సీనియర్లు సరెండర్ అవ్వడు తోటి కడమలు కూడా గిట్లా బయటకు వస్తున్నారని డీజీపీ సార్ చెప్తున్నాం వచ్చాట. ఎందుకంటే మార్చి 31 లోపల దేశంలో మావోయిస్టులు అనేటోళ్లే లేకుండా చేస్తామని రువాడు చూపిస్తుంది సెంటర్ గవర్నమెంట్. లోపల పరిస్థితి మంచిగా లేదని ఏడాదిలోనే 509 మంది లొంగిపోయిరట మనకాన్నే. చూడాలి మరి ఈ 3 నెలల్లో ఏమేమైతాయో.